హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను సజ్జ బూరెలు చేస్తున్నాను అనమాట. సజ్జ బూరెలు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి హెల్దీ అండి. తినడం వల్ల చాలా బాగుంటుంది. పిల్లలకి డైలీ ఈవినింగ్ స్నాక్స్ పెట్టిస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బెల్లం 2 కప్స్ తీసుకోవాలి. 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇది సజ్జపిండి అండి. ఈ సజ్జపిండి వచ్చేసి బాగా ఫ్రెష్గా నీట్గా వాటర్లో కడుక్కొని సజ్జలు బాగా ఆరపెట్టుకొని మిల్ పట్టించుకొని తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి 3 కప్స్ సజ్జపిండి తీసుకున్నాను. ఒక 1/2 కప్ కానీ లేకుంటే 1 కప్, యువర్ చాయిస్ అండి. ఇది గోధుమ పిండి 1/2 కప్ అయినా కానీ కంపల్సరీ వేయాలి, ఎందుకంటే పైన లేయర్ కోసం వేస్తూ ఉన్నాను గోధుమ పిండి. ఇప్పుడు 2 మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. వైట్ నువ్వులు బాగుంటాయి అన్నమాట, తెల్లవి. 1 స్పూన్ గీ వేయాలి. హోమ్మేడ్ చాలా బాగుంటుంది. గీ వేయడం వల్ల కొంచెం స్మూత్గా బాగుంటుంది. అలాగే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి, ఇంతకుముందు మనం వేడి చేసుకున్నాం కదా బెల్లం వాటర్, అది వేసి బాగా కలుపుకోవాలి. వేడి వాటర్ వేసాం కాబట్టి నెయ్యి బాగా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు స్పూన్ సహాయంతో మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. బాగా మనం రోటీ పిండి ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేయాలన్నమాట, చపాతీ పిండిలాగా. ఇలా స్పూన్ సహాయంతోనే తీసుకోవాలండి, లేదంటే చేతులు కాలుతాయి. నీట్గా మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందులోన చాలా హెల్దీ అండి. ఇవి తినడం వల్ల పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు, మనకు కూడా బాగుంటుంది. ఇది ఆయిల్ ఎక్కువ పట్టుకోదనమాట డీప్ ఫ్రై చేసినా కానీ. బియ్యం పిండి అరిసెలు చేస్తే ఫుల్ ఆయిల్ పీల్చేస్తాయి కదా, ఈ సద్దగారెలు మాత్రం అస్సలు ఆయిలే పట్టుకోవు. చాలా బాగుంటుంది. అందులోన మా పిల్లలు కానీ అందరు కానీ చాలా బాగా తింటామండి. మేము ఎంజాయ్ చేస్తూ, మాకు ఇవే కావాలా అవే కావాలనేది ఏం లేదు. పిల్లలకి ఏది చేసి పెట్టినా బాగా తింటారనమాట. ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకున్నాలి. ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కవర్ ఉంది ఇంతకుముందు, డీమార్ట్ కవరు, కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు ఒక మూత సహాయంతో ఇట్లా రౌండ్గా ఫ్రెష్ చేసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంట్లో చెప్పిన మాట కానీ బాగా వింటారు పిల్లలిద్దరూ. ఎందుకంటే మనం చేసేది ఏ పని అయినా పిల్లలతో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలియకపోయినా రేపొద్దున ఫ్యూచర్లో కానీ యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా పేరెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు రేపొద్దున వైఫ్స్ కానీ బాగా హెల్ప్ చేస్తారు పిల్లలు. అలా అనేదేం లేదులేండి, ఊరిని అలా చెప్తున్నాను. పిల్లలు ఆడుతూ పాడుతూ చేస్తారు కదా, ఇది ఒక యాక్టివిటీ లాగా ఉంటుందని ఇలా చేపిస్తూ ఉంటాను అనమాట. అందులో కొన్ని తెలుస్తాయి పిల్లలకు కానీ ఇలా చేయాలా ఎలా చేయాలన్నట్టు. అందుకని ఇలా చేపిస్తూ ఉంటాను. మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు యాక్టివ్గానే ఉంటారండి, బాగా హెల్ప్ చేస్తారు నాకు. ఇప్పుడు అన్నీ ఇలా పక్కన కాల్చుకుంటూ ఉన్నాను మా పిల్లలు తిక్కిస్తూ ఉంటే. ఇలా చూస్తారు కదండి, ఇంతకుముందు చెప్పినట్టే రెడ్గానే అన్నీ కాల్చేసి పెట్టుకున్నాను. పిల్లలు ఓవెల్ షేపు, ఇలా రౌండ్ షేపు అలా చేస్తూ ఉన్నారు. పర్లేదండి, బాగా హెల్పింగ్గా ఉంటారు. ఒక్కరితే చేయాలంటే టైం పడుతుంది. అందుకని ఇలా పిల్లల హెల్ప్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ ఒకరు ఫ్రెష్ చేసిస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉంటే బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కరే చేసుకోవాలంటే కొంచెం టైం ప్రాసెసింగ్ పడుతుంది అనమాట ఇలాంటివి. అందుకని సండే టైంలో పెట్టుకుంటాను నేను ఎక్కువగా. సండే టైంలో అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని సండేనే ఇలా చేస్తాను. నేను చేసింది కానీ సండేనే చేశానండి. సండే పోస్ట్ చేద్దామంటే టైం ఉండలేదు, అందుకని ఈరోజు చేశాను అనమాట. ఇవి వచ్చేసి గారెలు చేస్తున్నా. కొంచెం పిండి మా ఆయన నుండి ఇంటికి వచ్చాడు కరెక్ట్ డ్యూటీ నుంచి. ఇవి చేయొచ్చు కదా, కొంచెం తవ్వ మీద కాలుస్తారండి, ఇవి కానీ బాగుంటుంది. ఈ పిండితోనే ఇలా గీ వేసి కానీ కాల్చుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కొంచెం గోధుమ పిండి వేసాను, అదే కొంచెం మైనస్. గోధుమ పిండి లేకున్నట్టు మనం డైరెక్ట్ ఇలాగే చేయాలంటే ఓన్లీ సద్దపిండి, బెల్లం వాటర్ వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకొని ఇలా గారెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డీప్ ఫ్రై ఐటెం కావాలన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కానీ ఒక 1 వీక్ వరకు ఏం కాదు, బాగుంటాయి అన్నమాట స్మూత్గా. ఇవి ఎప్పుడు మేము అమ్మ వాళ్ళ ఊర్లోనే ఎక్కువగా చేసుకునే వాళ్ళము. అందులో మా ఆయన కానీ ఎక్కువ ఇష్టం అనమాట. మా ఆయనకు డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ ఇష్టం లేదు, అందుకని ఇలా కాల్చాను. వీటి టేస్ట్ వీటి అలాది ఉండదండి, ఆ టేస్ట్ అది సపరేట్. కానీ సూపర్ ఉంటాయండి ఇవి, హెల్తీ కానీ చాలా బాగుంటుంది. చూసారా, మీలో ఎంతమంది చేశారో కొంచెం చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుందన్నమాట ఎవరెవరికి వస్తాయి అన్నట్టు. కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి తెలియని వాళ్ళు కానీ ఉంటారు కదా, అందుకని చెప్పానమాట. చూసారా, పర్ఫెక్ట్గా పూరిలా పొంగినట్టు పొంగినాయి, చాలా బాగున్నాయి. లోపల కానీ ఇది చూడండి, ఆయిల్ కానీ పట్టుకోలేదు. లోపల కానీ పూరి ఎలా కుకింగ్ అయింది అనేది తీసి చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి కదా.
అసలు ఎక్సలెంట్ అండి. ఈసారి వచ్చినట్టు చాలా బాగా వచ్చాయి. ఇవి వచ్చేసి గారెలు పొంగవు, అవైతే పొంగుతాయి అనమాట బూరెల్లాగా. ఓకే, ప్లీజ్